సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం అధనాది నివర్తంతే జ్ఞాతయ సుహృదో జనా అపుష్పాద ఫలదృక్షాత్ యథా సర్వే పతత్రిణః. ఈ శ్లోకం సంపద పోయినప్పుడు మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక చక్కని ఉదాహరణతో వివరిస్తుంది. అధనాత్, ధనం లేనివాడి నుండి, నివర్తంతే, తొలగిపోతారు. ఎవరు? జ్ఞాతయ, బంధువులు, సుహృదో జనా, మంచి స్నేహితులు, హితైషులు, అపుష్పాత్, పూలు లేని, అఫలాత్, పళ్ళు లేని, వృక్షాత్, చెట్టు నుండి, యథా, ఏ విధంగా అయితే, సర్వే, అన్ని, పతత్రిణః, పక్షులు ఎగిరిపోతాయో. ఒక చెట్టుకి పూలు పండ్లు లేనప్పుడు ఆ చెట్టు మీద ఆధారపడినటువంటి పక్షులన్నీ కూడా దానిని వదిలేసి ఎలా ఎగిరిపోతాయో, అలాగే ఒక వ్యక్తి దగ్గర ధనం సంపద పోయినప్పుడు అతని బంధువులు స్నేహితులు కూడా అతన్ని వదిలి దూరంగా వెళ్ళిపోతారు. లోకం తీరుని ఈ శ్లోకం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. చాలామంది సంబంధాలు కేవలం స్వార్థం మీద, అవసరాల మీద ఆధారపడి ఉంటాయని, కష్టకాలంలో నిజమైన వారెవరో తెలుస్తుంది అని ఈ శ్లోకం బోధిస్తోంది. ఆ విధంగా లోకం తీరును గమనిస్తూ ప్రవర్తిద్దాం. రేపు ఇంకో సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.